మీకు వందనాలు ప్రభువా, మీరు చేసిన మేలులన్నిటిని బట్టి మీకు వందనములు. దయగల తండ్రి, క్రిస్మస్ ఆరాధనలో ఈ క్రిస్మస్ ట్రీ దేవాలయానికి ప్రజెంట్ చేశారు. ప్రభు వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించి మీ కృపలో వృద్ధి చేయమని, వారి బిడ్డలను దీవించమని, మీ కృపలో వారిని పెంపు చేసి ఈ పరలోకపు దీవెనలు ఆశీర్వాదాలు అనుగ్రహించమని యేసుక్రీస్తు దివ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఈ రూపాంతరము దేవాలయం కొరకు, సంఘము కొరకు సేకరించిన ఈ కానుకలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, గుప్పిని విప్పి అనేక మంది తమ కానుకలు సమర్పించారు. అలనాడు జ్ఞానులు వేడుకలు జరుపుకుంటున్న వారందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాము అంటే దానికి దేవుని కృప ఎంతో ఉంది. దానికి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే వీరరాజు గారు మరియు ఒక్క అప్పారావు గారు ఇప్పుడు ఇక్కడ ఉండడానికి వాళ్ళు ఎంతో కృషి చేశారు. ఇప్పుడు ఆయన లేకపోవడం మనకి చాలా లోటు అయిన విషయం. ఆయన మా వెన్నంటి ఉండి మంచి సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తారని ఎంతో ఆశపడ్డాము. కానీ ఆయన లేకపోవడం మనకి బాధాకరమైన విషయం. కానీ ఇప్పుడు అప్పారావు గారు మమ్మల్ని ఆయన సలహాలు ఇస్తూ ఇంకా ముందుకు నడిపిస్తారని. మీ పేరెంట్ పోవాలండి. శాటిలైట్ సిటీలో ఒక దేవాలయం నిర్మించాలని మేము అనుకుంటున్నాము. దానికి కావాల్సిన స్థలము మీరు ఇస్తే మేము అక్కడ చిన్న దేవాలయం కట్టుతామని అన్నప్పుడు, మీరు ఎప్పుడైనా రండి, ఎక్కడ స్థలం చూసుకోండి, నేను మీకు ప్రొవైడ్ చేస్తానని అన్నారు. కానీ మేమే వెళ్ళలేకపోయాం. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. యేసు ఈ లోకానికి ప్రేమ, దయ, క్షమ
మనుషులకు పంచడానికే వచ్చాడు, అది పరిపూర్ణంగా పంచాడు. అలాగే మీ అందరికీ, లోకంలో ఉన్న ఆర్తులందరికీ సరిపడా ప్రేమ, దయ, క్షమ ఆయన ఇస్తారని ఆశిస్తూ సెలవిస్తున్నాను. మరి యేసయ్య జన్మదినాన్ని జరుపుకుంటాం. యేసయ్య పుట్టి 2007 సంవత్సరాలు అయింది. ప్రపంచానికి అంతటి రక్షణ దినం ఇది. ఎందుచేతంటే ప్రతి మానవుడు పుట్టి చనిపోతాడు. యేసయ్య పుట్టిన గురించి, పుట్టక గురించి, పుడతాడని, రక్షకుడు వస్తాడని, మరణాన్ని జయిస్తాడని మరి ప్రవచించడం జరిగింది. ఆ తర్వాత 700 సంవత్సరాలకి యేసయ్య పుట్టాడు. అయితే మలాకి వరకు కూడా 300 సంవత్సరాలు, ఆ తర్వాత మత్తయి వరకు 400 సంవత్సరాలు, మొత్తం 700 సంవత్సరాలు తర్వాత యేసయ్య కన్యకకి పుట్టాడు. అయితే చాలా మంది స్త్రీలు, కన్యకులు నా యేసయ్య నా గర్భాన పుడతాడని ఎదురు చూసే వేళ 700 సంవత్సరాల తర్వాత యేసయ్య ఈ భూమి మీద పుట్టాడు. ఆయన అభిషేకించబడిన వాడు, ఆయన క్రీస్తు. ముందుగానే దేవుని చేత అభిషేకించబడి ఈ లోకానికి వచ్చినవాడు. ఆయన